నాకులాగా అర్థం కాదు, అమ్మ వచ్చేస్తుంది. మీ అమ్మ వస్తే మాకేంటయా బాబు? మా అమ్మ ఎక్కడికి ఎందుకు వస్తుందా? ఈ బిల్డింగ్ ఓనరు పద్మినీదేవి అమ్మగారు వచ్చేస్తున్నారు. అయ్యి బాబు, ఈ బండి ఇక్కడ పెట్టండి, తీరా తీయా. ఈ అమ్మాయి రే ఇంటికి మెయిన్, ఢిల్లీలో చదువుకొని వస్తుంది. ఈ ఊర్లో స్కూల్స్ లేవా? నన్నెందుకు కొడతావయ్యా? ఈ ముసల్దా ఢిల్లీలో చదువుకొచ్చింది. చిన్న వయసులో వెళ్ళుంటుంది, చదువు పూర్తి చేసుకుని ఇప్పుడు వస్తుంది. ఒక్కొక్క క్లాసు 4-5 సంవత్సరాలు చదువు ఉంటుంది. స్ట్రాంగ్ ఫౌండేషన్. హాయ్ పిన్ని. రామా పద్మిని, రామా. ఓకే ఫ్రెండ్స్, మీకోసం 4 రోజులు ఇక్కడే ఉంటా. ఫిగరు చూడగానే ప్లేట్ మార్చేసావని ఆయన. పెద్దవాళ్ళతో వ్యవహారం. వాస్తా చావల ఇక్కడ పని చేయదు, స్తంభానికి కట్టేస్తారు. మీకోసం ఉంటున్నారా? ఆ ప్రపంచం నుంచి పారిపోగలవు కానీ నీ నుంచి నువ్వు ఎక్కడికి పారిపోతావు? రా చెబుతా. చెయ్యి చెప్పు. చెయ్యేందుకు? నీ ఫేస్ చూసి నేను జాతకం చెబుతా. అష్టమశ నరిష్టమంతా నీ ఫేస్ లోనే ఉంటుంది. 1000 రూపీస్ ఇచ్చావనుకో, మంచి ఇసుక వేసి మంచి చక్రం వేసి నీ జాతకం చెబుతా. అంత లేదు మరైతే 500 ఉందా? కొద్దిగా తగ్గించుకో. 200 కొద్దిగా తగ్గించుకో. 100 నిన్నైతే ఉండేది. ప్రజెంట్ ఎంత ఉంది? 12 రూపాయలు పాల ఉంది. శని నేను చేస్తాడు రా. కావాలంటే నువ్వు శని నానా సంఖ్యలు లాగొచ్చు. రియలీ మీ మామ కంట్రీ పోరా. మేడం నా లైఫ్ లో ఇలాంటి సిగ్గుమాలిన మనిషి నేను ఎప్పుడు చూడలేదు. సిగ్గులేదు ఇవన్నీ తీస్తున్నావు రా. ఈ బొమ్మ మీద? అవునండి. మీరే తీసుకోండి. అందరం వచ్చేసాం, ఇక హారతి వచ్చుగా. ఉండు బావా, అరుణాచలం రాని. అరుణాచలం, అరుణాచలం. ఏంటి బావా, ఏడు అరుణాచలం? అరుణాచలం నీకేమన్నా చెవుడా పిలవట్లా? ఓహో, చెవిటి మాలోకవా? అడుగు, అరుణాచలం వచ్చేసాడు. త్వరగా రా బాబు. చూసేవా వేదవతి, నేను చెప్పలేదు అరుణాచలం స్టైలే స్టైల్ అది. అరే ఆ నడక చూడు. అరుణాచలం, ఏమిటి అలా చూస్తున్నావు? వేదవతి నీ అత్త కూతురురా. అత్త కూతురు? సుభద్ర కూతురు బాబు. అరే నా మరదలు. అరుణాచలం ఆలస్యం అవుతుంది, రా బాబు. ఇది వచ్చేస్తున్నాం.
అత్తయ్య ఇలా ఏమండి ఎందుకు? హారతి ఇవ్వటానికి. అరుణాచలం, ఇది నువ్వు చేసే పని కాదు. అత్తయ్య నా చెల్లెలి పెళ్లికి అన్ని పనులు ఈ అరుణాచలమే చేయాలి. మహామహారాజ శ్రీ 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 అరుణాచలం గారు ఇవన్నీ మహిళలు చేయాలండి. మహామహారాణి శ్రీ కుమారి వేదవతి గారు, హారతి ఇవ్వడానికి స్త్రీ పురుషులు అనే భేదం లేదు. 2 చేతులు ఉంటే చాలు. నా చెల్లెలికి నేనే హారతిస్తాను, అంతే కదమ్మా? నువ్వంటే కాదంటావా? గౌరీ కళ్యాణ వైభోగమే హలో మిస్టర్ అరుణాచలం, that's why I told you that good person should do that one's job. ಅಮ್ಮ ಅವ್ರಿಗೆ ಇಂಗ್ಲಿಷ್ ಗೊತ್ತಿಲ್ಲ, ಅವ್ರವ್ರ ಕೆಲಸನ ಅವ್ರನ್ನೇ ನೋಡಬೇಕು, ಗೊತ್ತಾಯ್ತಾ? మరి ನೀನ್ మాట్లాడు. ఇదేం గొడవరా? ఆవిడే మాట్లాడుతున్నా అర్థం కావట్లా, ఈవిడే మాట్లాడుతున్నా అర్థం కావట్లా, ఏ భాష మాట్లాడుతున్నా అర్థం కావట్లా. మాట్లాడు అంటే ఏంటి? లిసన్ మిస్టర్ అరుణాచలం, నేను మాట్లాడింది ఇంగ్లీష్, ఆవిడ మాట్లాడింది కన్నడ్. మాట్లాడు అంటే కన్నడంలో మాట్లాడు అని అర్థం. ఇంగ్లీష్ తెలీదు, కన్నడం తెలీదు, హిందీ తెలీదు, హారతోడు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు. మామయ్య పిలిచారా? ఒరే ఖాళీ గ్లాస్ ఏమిట్రా, పెగ్గేసుకో. ఆల్రెడీ తాగేసాను రా, కంపెనీ కోసం చేసి చెప్తా. గొడవలొద్దు, ఎంజాయ్ చేద్దాం, నా మాట విను. నీ మాట నేను విననా? ఏమైందిరా? నీ మాట నేను వినకపోయినా నీ కలర్ ఫోటో ఒకటి ఉంటే ఇవ్వరా? ఎందుకురా? పొద్దున్నే లేచి నమస్కారం పెట్టుకుందామని. అరే ఫోటో ఫోటో తాగి ఏంట్రా వాగుడు? ఒరే వాడు తాగి అడిగాడు అంటున్నావు కదా, నేను తాగకుండా అడుగుతున్నాను రా. కరెక్ట్. మాకు కావాల్సింది ఒక ఫోటో కదరా, 3 ఫోటోలు. ఇది నిజం. ఏమైందిరా మీ ముగ్గురికి? ఏమైందా? నువ్వేం తక్కువ చేసావురా మాకు? నువ్వంటే మాకు ప్రాణం రా. అడగరా, నీకేం హెల్ప్ కావాలో అడుగు, చిటికలో చేసేస్తా. స్నేహం అనేది గుండ్రంగా ఉండను, భూమి గుండ్రంగా ఉండను, క్లాస్ గుండ్రంగా ఉండను, ఓ పెగ్ ఎక్కువ. ఇంత ఫిలాసఫీ ఇప్పుడు అవసరం అంటావా? సరే. ఫిలాసఫీ అంటే గుర్తొచ్చిందా? రోటీ కపడా మకాన్ 5 సినిమా, ఈట్ డ్రింక్ ఎంజాయ్మెంట్ సినిమా. ఏ థియేటర్లో ఆడుతుంది బాబు? ఇది థియేటర్లో ఆడదు బాబు, మనసులో వచ్చిన మాట. ఎందాక అన్నావే గుండ్రంగా ఉన్నాయని, అది కూడా లోపల సారీ సారీ. అరే ఫోటో లేదేం లేదు. మీ అందరికీ నేనంటే ప్రాణం అని తెలుసురా, కష్టపడి పని చేస్తున్నాం. ఈ మాత్రం ఎంజాయ్ చేయకపోతే ఎందుకురా? అరే అసలు లెక్క వస్తే మనిషి యావరేజ్ ఎన్ని బతుకుతాడు రా? ఏ అలవాటు లేదనుకో 60 ఏళ్ళు బతుకుతాడు, అన్ని అలవాట్లు ఉన్నాయనుకో 70 ఏళ్ళు బతుకుతాడు. యావరేజ్ 60 ఏళ్ళు తీసుకుందాం, 60 ఏళ్ళు. దాంట్లో నుంచి నిద్రకి 30 ఏళ్ళు తీసాం అనుకో, బ్యాలెన్స్ ఎంత మిగులుతుంది? 20. నీ మొహం 30 ఏళ్ళు, 30. దేంట్లో బాల్యం 10 ఏళ్ళు తీసేయి, బ్యాలెన్స్ 20 ఏళ్ళు. దాంట్లో చదువుకోవటం, పరీక్షలు, ఫెయిల్ అవటం, లవ్, ఉద్యోగం, లవ్ ఫెయిలియర్లు, ఇవన్నీ చేస్తే 19 సంవత్సరాలు 9 నెలలు ఉంటుంది. బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? నువ్వు చెప్పు. 3 నెలలు రా. 3 నెలలు కరెక్ట్. ఈ 3 నెలలైనా ఎంజాయ్ చేయబోతే లైఫ్ ఏనురా. అయితే ఈ 3 నెలలు తాగి చచ్చిపోదాం. సారీ కుదరదు, రేపు మార్నింగ్ మా మదర్ ఫాదర్ వచ్చేస్తున్నారు, కాబట్టి ఇవాళ టోటల్ నైట్ అంతా ఎంజాయ్. ఎంజాయ్ అంటే గుర్తొచ్చిందిరా. ఇప్పుడు మేము తీసుకొచ్చిన సంస్కృత భక్త ప్రహ్లాద సినిమా చూడబోతున్నాం. అర్థం కాదు సంస్కృతం ఒకటి. అర్థం అవ్వకపోవటానికి ఇందులో లాంగ్వేజ్ ఉండదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్ మాత్రమే. లేటెస్ట్ బ్లూ భక్త ప్రహ్లాద, ఇది ప్రపంచంలో అందరికీ అర్థం అవుతుంది. కావాల్సిందల్లా 2 కళ్ళు మాత్రమే. ఏంటో మీ ఆనందం. ఎన్నిసార్లు చెప్పాలరా మీకు అర్థం కదా? నాకు ఇవన్నీ నచ్చవని ఫీల్ అయ్యా. అన్ని ఉన్నాయి అల్లున్నోట్లో సేనని. మా నోడు పొంత అవుతాడా? సిగరెట్లు ఆడాడా? అబద్ధం చెప్తాడా? చికెన్ ముక్కలు తినేస్తాడా? ఇది ఒక్కటి మాత్రం అలవాట్లేదు. లేడీస్ విషయంలో మనోడు మొదటి నుంచి సపరేట్ రూటే. ఒక అమ్మాయిని చూడాలంట, దాన్నే ప్రేమించాలంట,
దాన్నే పెళ్లి చేసుకోవాలంట, దాంతోనే కాపురం ఉండాలంట. మనకి ఎక్కడ కుదురుతాయి అవన్నీ? రే 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 ఆంజయకురాడు వచ్చి ఫీల్ అవుతాడు. పాప ఎడుతున్నాడు. ఓ పని చేద్దాం, టీవీ ఆన్ చేయి, ఆడొచ్చినట్టు కట్టేద్దాం. సౌండ్ తగ్గితే సౌండ్ సౌండ్ తో పనే ఉంది, ఆన్ చేసి. ఏడు ఎలాగైనా నా పెళ్లి అయిపోవాలయా. ఓహో, అమ్మాయిల ఫోటోలు చూపెట్టు. ముందు పెసరట్టు ఉప్మా తినిపించా. నీ తిండి తగలేవరే సుబ్రా. ఏంట్రా లోపల ఏముందిరా? నెక్కరుంది. ఈ ఎదవేటకారం మరింతలేక నీ పిల్లం సింగపూర్ వెళ్ళిపోయింది. నా పిల్లం వస్తే నీకు ఎందుకురా? సర్లేరా, 1/2 పెసరట్టు పట్టురా. ఇదిగా వడేవర్లా నీకు ఊర్లో పిల్లనివ్వడానికి భయపడి చూస్తున్నారా? నేనేమన్నా వీరప్పని వియ్యనుకున్నా? కాదా, దుర్యోధనుడు దోతవే. నీకు పిల్లల్ని ఇస్తే ఆ పిల్లనితో కాపురం చెయ్యాలా లేక సూర్య గారితో గుండి గీయించుకోవాలా అని భయపడుతున్నారు. అంటే వాడి చావు నా పెళ్లి ఒక్కసారేనన్నమాట. వాడు చస్తేనే గానీ నాకు కళ్యాణ యోగం లేదన్నమాట. వాడు నా పెళ్లి పందిరికి ఫిలమెంట్ లేని బలువు అయిపోయాడు. నా సోమరం గదికి తలుపులు లేని కిటికీ అయిపోయాడు. నీచుడు, నికృష్టుడు అని ఎప్పటికీ నేనన్నాను. నా దుర్యోధనుడు 99 మందికి అన్నయ్య, ధృతరాష్ట్రుడి కొడుకు, అభిమాన ధనుడు. అభిమానించే వాళ్ళకి కొంగు బంగారం, ద్వేషించే వాళ్ళకి దొంగ బంగారం. ఒరే ఒరే కంగారు పడకరా, వచ్చింది కౌరవుడు కాదు కారు. నమస్కారం అండి. నమస్తే. ఎవరింటికి వచ్చారు? నేను కొత్తగా వచ్చిన టీచర్ నండి. నా పేరు శశి. మరి ఇక్కడ దిగారే? ఇప్పుడే ఊళ్ళోకి అడుగు పెట్టాం కదండి, అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్దామని. అది మీ వల్ల కాదులే అమ్మా. ఈ ఊర్లో సూర్య అని ఒక పొగరబోతు మోతుపరు ఉన్నాడు. ఆడే ఈ గుళ్ళో పూజలు జరగకూడదని గుడి తలుపులు మూయించేశాడు. గుడి ముయించేశాడా? మరీ మొరటోళ్ళ ఉన్నాడే, గుడి తలుపులు ముయించడం ఏంటి? ఆడికి ఆడాలన్నా ఆడదేవతలన్నా పడదమ్ము. ఏం చెప్పమంటావమ్మా ఆడి గురించి? ఆడి గురించి నాకు పెళ్ళి అవ్వట్లేదు. వీడికి పెళ్ళి అయింది, పెళ్ళమేమో సింగపూర్ వెళ్ళిపోయింది. గుడి తలుపులు మూసేశారు. ఊళ్ళో వాళ్ళందరూ మొగుళ్ళు పట్టుకుని పూజలు లేకుండా పోయినాయి అని తిడుతున్నారు. అయినప్పటికీ ఆడు మాత్రం మద్యం తాగుతూ అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతూ అచ్చోసిన రాంబోతులాగా ఊళ్ళో తిరుగుతున్నాడు. ఆ దుష్ట దుర్యోధన దౌర్భాగ్య దామోదర చక్రవర్తి. గృహమే కదా స్వర్గ సీమా, ఇల్లాలు లేని గృహమే కదా స్వర్గ సీమా. మీరు వాడి కోసం వచ్చారా? మీరు వచ్చింది వాడి కోసమేగా. మా బాస్ వాడిని ఈడ్చుకురమ్మన్నారు. మేము వాడిని తీసుకుపోవడానికి వచ్చాం. సత్యం, ఇద్దరు ములాళ్ళు దిగిపోయారు. చిదంబరం, 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 చిదంబరం. గేడు తీసే ఉంది. అమ్మా వనజ, సమయానికి కనిపించావు. నన్ను చంపేయడానికి మనుషులు వచ్చారమ్మా. నన్ను ఎక్కడికైనా ఎత్తుకెళ్ళిపోయి దాచేయమ్మా, లేకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు. నేను వచ్చింది అందుకే సార్. ఏమిటి, నన్ను చంపేయడానికి? కాదు, మిమ్మల్ని ఇక్కడి నుంచి తప్పించడానికి. రండి సార్, ఎక్కండి. Come on, fast. పదండి. అమ్మా, అలా తరుగుకుంటూ వస్తున్నారు. నన్ను ఇలా తీసుకెళ్ళి రండి సార్, quick. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో.
ఆరనీయుమా ఈ ఒడియం